రాహుల్ గాంధీ బీజేపీ మీద ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద అభియోగమే చేశాడు. దగ్గర దగ్గర 1,00,000 చిల్లర ఓట్లు కొత్త క్రియేట్ చేయడం గానీ దొంగిలించబడినాయి గానీ అని చెప్పి బాంబ్ అని చెప్పి ఇదన్నీ అంటున్నారు అనమాట. పొలిటికల్ బాంబ్, ఎలక్షన్ బాంబ్ అని చెప్పి ప్రస్తావిస్తూ ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అయితే ఇందులో ఏంటంటే మహదేవ్పురా అని ఆ దాంట్లో 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఇవన్నీ 5 నెలల్లోనే కొత్తగా క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పి చాలా పెద్ద ఓటర్ లిస్ట్, పైల్ ఆఫ్ ఓట్ల కట్టలు, దాన్ని మేము స్టడీ చేసాము అని చెప్తా ప్రెజెంటేషన్ ఇచ్చి అందులో ఇన్ని ఓట్లు కొత్తగా చేర్చబడ్డాయి, ఇవన్నీ డూప్లికేట్ అడ్రస్, పేరెంట్స్ అడ్రస్ ఇవన్నీ తప్పు, పేరెంట్ పేర్లు కూడా డీజేఓబి, ఏబిసిడి ఇట్లా ఉన్నాయి అనమాట, పేరెంట్స్ పేర్లు, వాళ్ళ పేర్లు కూడా. సో ఇవన్నీ ఇంత పెద్ద అభియోగం చేశాడు బీజేపీ మీద, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ మీద. దీనికి గట్టిగా బీజేపీ వాళ్ళు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఎప్పటి నుంచో అంటూ ఉన్నాడు రాహుల్ గాంధీ, అంటుంటే ఎలక్షన్ కమిషన్ ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఏమందంటే ఇంత పెద్ద అభియోగం చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒకటే అడిగింది, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఒక రిటర్న్ ఫామ్ లో ఇవ్వండి, ఒక ఓత్ లాగా ఇవ్వండి, సైన్ చేసి ఇవ్వండి అని. దానికి రాహుల్ గాంధీ, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, మీడియాలో ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్నే ఓత్ కింద తీసుకోండి అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నాకు తెలిసి అయితే రిటర్న్ గా అడుగుతున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది నిజంగా కరెక్ట్ అయితే కనుక, ఎందుకంటే అఫీషియల్ గా బీజేపీ నుంచి కానీ అఫీషియల్ గా ఈసీ నుంచి కానీ ఇది తప్పు అని చెప్పైతే రాలేదు. ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది నిజం అయితే మన డెమోక్రసీలో ఇది ఒక పెద్ద మిస్టేక్ కిందే అనాలి. ఇంకా ఓట్లు లీడింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసుకుంటా ఇలా ఉంటే ఎవరు గెలుస్తున్నట్టు? గెలిచేది ప్రజా అభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు, ప్రజలకి హెల్ప్ చేసే వాళ్లే. కానీ ఇలా కొత్తగా ఓటర్స్ క్రియేట్ చేసి ఇప్పుడు రిగ్గింగ్లు ఇవన్నీ చేస్తుంటే ఎవరికైతే పవర్ ఉందో, ఎవరి దగ్గర అయితే దమ్ము, అదే విధంగా అండబలము, మెయిన్ సెంటర్ లో ఎవరైతే ఉన్నారో, లేకపోతే పోలీసులను ఎవరైతే కంట్రోల్ చేయగలరో, లేకపోతే సిస్టమ్ ఎవరైతే మార్చగలరో వాళ్ళే గెలుస్తారు కదా. ఎప్పుడు సెకండ్ పర్సన్ అనే వాళ్ళకి రారు. డెమోక్రసీ లేనట్టే, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిక్టేటోరియల్ సిస్టమే. కానీ నాకు తెలిసి ఇది రైట్ ఓ రాంగో నాకైతే తెలియదు. మా రాహుల్ గాంధీ చెప్పిన తప్పు అని బీజేపీ నుంచి అఫీషియల్ గా రాలేదు, ఇంకా ఈసీ నుంచి కూడా అఫీషియల్ గా రాలేదు. కానీ ఈసీ వాళ్ళు రిటర్న్ ఫార్మాట్ లో ఇమ్మన్నారు. ఎందుకంటే రిటర్న్ ఫార్మాట్ లో ఇస్తే డిఫమేషన్ కేసు ఏమన్నా వేస్తారేమో, తప్పు చెప్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే ఈసీ దగ్గర, ఎలక్షన్ కమిషన్ దగ్గర కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నా కానీ రాహుల్ గాంధీ దగ్గర నుంచి పూర్తిగా తెలుసుకొని అప్పుడు వేద్దామని ఉన్నారు. మరి ఏంటో తెలియటం లేదు. ఇద్దరు బీజేపీ వాళ్ళైనా కానీ మాట్లాడాలి, ఇది తప్పు అని చెప్పి ప్రూవ్ చేయాలి. తను ప్రూఫ్స్ తో సహా తీసుకొచ్చాడు కదా. ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో ఇలా చూస్తుంటే కనుక ఇది తప్పు, రాహుల్ గాంధీ చెప్పిన చాలా తప్పులు ఉన్నాయి, చెప్పింది చాలా తప్పు అని చెప్పి చాలా మంది లైక్ సపోర్టర్స్ ఆఫ్ బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే అందులో ఈ మనుషులే లేరు, ఈ మనుషులు ఓటర్ కార్డ్స్ ఎలా ఉంటాయి, ఎలా క్రియేట్ అవుతాయి. ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని వీడియోస్ లో చూస్తే ఆ మనుషులు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇగోండి ఈ ఓటర్ కార్డు, ఆ ఫోటో కరెక్టే, విచ్ ఈస్ వ్యాలిడ్ అంటున్నారు. అదే విధంగా ఇంకా కొన్ని తప్పులు ఏవైతే రాహుల్ గాంధీ చెప్పారో అవన్నీ సపోర్టర్స్ ఆఫ్ బీజేపీ చేస్తున్నారు. కానీ అఫీషియల్ గా బీజేపీ దగ్గర నుంచి కూడా క్లారిఫికేషన్ అనేది రావాలి. లేదంటే తప్పు చేసినట్టు ఒప్పుకుంటాం, మౌనము అంగీకారం అంటారు కదా, అలా తప్పు చేసినట్టు ఒప్పుకుంటామన్నట్టే ఉంది. పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ దట్ వే. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఒకవేళ రాహుల్ గాంధీ చెప్పింది తప్పు అయితే కనుక వాళ్ళు ప్రశ్నించాలి. వాళ్ళు రిటర్న్ ఫార్మాట్ లో ఎందుకు అడిగారో నేను అనుకుంటాం, రిటర్న్ ఫార్మాట్ లో ఇస్తే ఇంకా రాహుల్ గాంధీ కట్టుబడి ఉండాలి, ఏం చెప్పాడో చెప్పిన దానికి అన్నట్టు. అఫీషియల్ గా ఏమన్నా లైక్ లీగల్ గా వెళ్ళాలనుకుంటున్నారు చెప్పింది తప్పని ఈజీగా తెలిస్తే కనుక. సో మరి రాహుల్ గాంధీ కూడా మరి ఓత్ లాగా రిటర్న్ ఫార్మాట్ లో ఎందుకు ఇవ్వట్లేదో తెలియటం లేదు. ఎందుకంటే ఒక విలేకరి అడిగారు, మీరు రిటర్న్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు కదంటే, నేను చెప్పాను కదా వీడియో, దాన్ని ఓత్ లా తీసుకోండి అంటున్నాడు. మరి వీ డోంట్ నో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్, ఎవరిని ఎదవలు చేస్తున్నారు, ఈ పొలిటీషియన్స్ అందరు కలిపి జనాలను ఎదవలు చేస్తున్నారా ఏంటి అనేది తెలియాలి. బెంగళూరులో ఇది జరిగింది, బెంగళూరులోనే ఇది జరిగితే కనుక దేశం అంతా ఇంకెంత జరిగి ఉండొచ్చు. ఒకవేళ జరిగితే, జరగకపోతే ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి జనాల్ని ఎలాగ ఎదవలు చేస్తున్నారో అది కూడా చూసుకోవాలి. జనాలకే వదిలేస్తే జనాలే యాక్చువల్లీ షుడ్ క్వశ్చన్ ఇఫ్ దిస్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. దాన్ని ఈసీ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి, కోర్ట్స్ దగ్గర నుంచి బయటికి రాబట్టాలి అసలు నిజం ఏంటనేది. ఒకవేళ బీజేపీ తప్ప, కాంగ్రెస్ తప్ప, ఈసీ తప్ప ఎవరు తప్పనేది తెలియాలి, ఎవరి చేతులు వెనుకున్నాయి అనేది తెలియాలి. ఎందుకంటే ఈ డెమోక్రసీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ అనేది తప్పు అన్నట్టు తేలితే జనాలకి దీని మీద నమ్మకమే పోతే ఓట్లు వేయటం మానేస్తారు.